హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ చైనా నిమ్మగడ్డి ఉంది చూడండి. ఇది లెమన్ గ్రాస్ అంటారు కదా. ఇది కేరళ నుంచి అప్పుడు నేను నర్సరీలో తీసుకొచ్చాను. కేరళలో చూశానండి. దీంతో ఆయిల్ తయారు చేస్తారు, తర్వాత ఎసెన్స్ కూడా తయారు చేస్తారు, వాటర్ కూడా తయారు చేస్తారు అన్నమాట. ఇది ఏంటి, కట్ చేసుకోవాలండి. బాగా పెరుగుతుంది. ఇది ఒక గడ్డి తీసుకొచ్చినా కూడా చుట్టుపక్కల పెరిగిపోతుంది. ఇది గడ్డి జాతికి చెందిందే కాబట్టి లెమన్ గ్రాస్ అండి. మనము ఇట్లా తుంచి మనం చేసినామంటే వాసన చాలా నిమ్మ వాసనే వస్తుంది అనమాట. ఇది వచ్చిందే ఇక్కడ చాలా కేరళలో చూశాను నేను. ఇలా అవన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాయిల్ చేయాలండి. ఇది బాయిల్ చేసి ముక్కలుగా చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. తర్వాత బాయిల్ చేయాలి. ఒక లీటర్ నీళ్ళు వేసి బాయిల్ చేసి మనం వాటర్ తయారు చేయడానికి అన్నమాట. ఇదైతే నూనె అయితే ఆయిల్ తయారు చేయాలంటే దీన్ని ఈ గడ్డిని వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత మిక్సీలో పట్టాలండి. ఇది కొంచెము మొరటుగా ఉంటుంది. ఇది అందుకని చెప్పి దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టి ఆ గుజ్జుని ఒక హాఫ్ లీటర్ దీంట్లో మన గుజ్జుని బట్టి అన్నమాట కొబ్బరి నూనె తీసుకొని రెండు కలిపి వేడి చేయాలండి. వేడి చేస్తూ ఉంటే మొత్తం ఆయిల్ అంతా ఇదైపోయి నిమ్మగడ్డి ఆయిల్ వస్తుందన్నమాట. ఇది బయట చాలా కాస్ట్లీ అండి. ఇది మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తయారు చేసి పెట్టుకున్నామంటే ఈ దోమలు బెడద ఉండదండి. చూడండి, దోమలు బెడద ఉండదు. తర్వాత ఇంట్లో చక్కటి సువాసన వదులుతూ ఉంటుంది. మంచి వాసన అండి. ఇల్లు మనము మాప్ చేసినప్పుడు కానీ మన ఇల్లు తుడుస్తుంటే ఆ బకెట్లో ఒక 2 చుక్కలు వేసేసినామంటే చాలా చాలా మంచి వాసన అండి. నిమ్మకాయ వాసన వస్తుంది ఫ్రెష్గా. దీంతో ఇలా తయారు చేస్తూ ఉంటానండి. ఎవ్రీ 15 డేస్కు పెరిగిపోతుంది. ఇది సర్వ్ అయ్యడము చాలా తేలిక. సర్వీస్ కూడా దీనికి తక్కువేనండి. దీనికి ఏమంత అవసరం లేదు. ఇలా నేను 3 టబ్బుల్లో వేసి పెట్టుకున్నానండి. 1-2 నాటుకుంటే చాలండి. ఇది చాలా చాలా వాసన వస్తుంది. ఇంకా అక్కడ ఉంది, అక్కడక్కడే తీసాను అనమాట. చూడండి, కోసిన తర్వాత ఇలా వస్తాయి. మళ్ళీ తొందరగా 15 రోజులకంతా మళ్ళీ వచ్చేస్తుందండి. 15 రోజులకు ఒకసారి కట్ చేస్తుంటాను నేను. ఇట్లా నేను 5 టబ్బుల్లో పెట్టాను అనమాట. ఫస్ట్ 2 మొక్కలు తీసుకొచ్చినట్టను దాన్ని ఇదైతే ఇన్ని టబ్బులు సర్వ్ అయింది. ఇది చాలా మంచిదండి. ఇది ఇంట్లో సువాసన వదులుతుంది. నిమ్మ వాసనే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. కేరళలో ఎక్కువగా యూజ్ చేస్తారు. అక్కడ చూసి నేను ఇక్కడ తీసుకొచ్చి చేశానమాట. మన దగ్గర ఎందుకు కాకూడదు అని చెప్పి దీంతో వాటర్ కూడా చేస్తాను. తర్వాత ఇప్పుడు ఈరోజు వాటర్ చేస్తున్నాను. ఆ వాటర్ని మనము ఇల్లు తుడిచేటప్పుడు ఆ బకెట్లో వేసి తుడుచుకుంటే ఇల్లంతా గుమాయిస్తుంది. దోమలు కూడా రాదండి, తక్కువ వాసన. అందుకని పార్కుల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా GHMC వాళ్ళు ఎక్కువగా ఇదే నాటుతున్నారు. ఎందుకంటే దీని వాసనకి దోమలు, ఈ ఘాటు వాసనకి దోమలు కొంచెం ఇదవుతుందన్నమాట, రాదన్నమాట, తక్కువ అవుతాయి దోమలు. ఈరోజు మా గార్డెన్ టూర్ చూపిస్తున్నానండి. ఇంకా కాయలు రాలేదు, ఇట్లా వస్తున్నాయి చూడండి. ఇది చూడండి మస్క్ మిలను. ఇలా ఏం చూడండి మస్క్ మిలను ఇలా 2-3 ఉన్నాయండి. వాటికి ఇవి కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత వాటికి అవే ములిసిందండి. ఇది నేనైతే వేయలేదు, అలా ఉంది అన్నమాట. ఈ వంకాయలు, ఈ లాంగ్ బీన్స్ అంటే ఇది చూడండి బాగా చెట్టు నిండుకు అవుతాయండి లాంగ్ బీన్స్. అక్కడక్కడే వేసాను, ఇక్కడ 4 మొక్కలు చూడండి. ఇలా లాంగ్ బీన్స్ అనమాట. ఇది కొద్దిగా కావాలి, ఒక 2-3 రోజుల తర్వాత కోస్తాను అనమాట. ఇలా చూడండి ప్రూనింగ్ చేశాను చూడండి మల్లె చెట్టుని. ఇది హార్డ్ ప్రూనింగ్ అంటారు. ఇది చేసేసి ఇది 3rd టైం అండి. మళ్ళీ చిగురించి పూలు వస్తాయన్నమాట తర్వాత కూడా, అలా కూడా వస్తాయి. ఇది వచ్చి ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు నాటాను. ఇది చుక్కకూర. మా తోటలో అన్నీ ఉంటాయండి. ఇది వచ్చింది క్యాప్సికమ్ అండి. ఇది గ్రీన్ క్యాప్సికము.
నేను అన్నీ నాటాను. ఎల్లో నాటాను, వచ్చింది రెడ్ వచ్చి పడిపోయిందండి. చిన్న వాటిలోనే పడిపోయింది. బాగా వచ్చేది కొంచెం పెద్దగా ఈ రెడ్ అనమాట, ఇది పడిపోయిందనమాట. అది పడిపోయింది. వచ్చింది. ఇదంతా పసుపు అండి. నాటిన ఒక 2 నెలల తర్వాత నుంచి ఇలా వచ్చినాయన్నమాట, మొక్కలు మొలిచినాయన్నమాట. ఈ అన్ని టబ్బుల్లో వేశాను. ఇది టబ్బు, ఈ టబ్బు 1 2 3 4 5 6 7 8 9 10 టబ్బుల్లో వేశానండి. ఇది సంవత్సరం పాటు నాకు పసుపు వస్తుంది అన్నమాట. మా ఇంటికి పసుపు వాడుకోవడానికి చక్కగా, తర్వాత చెట్లకు కూడా వేయడానికే నాకు వస్తుంది. 1 సంవత్సరం వరకు వస్తుందండి ఈ పసుపు. ఇదంతా పసుపు అనమాట. ఇప్పుడు వచ్చేది, ఇప్పుడే చిగురించి వచ్చినాయి. ఇన్ని రోజులు కాలేదు మొలకలు, ఇప్పుడు వచ్చినాయి అన్నమాట. ఇలా ఇది వచ్చింది ఎల్లుల్లిపాయలు అండి. ఇది ఎల్లుల్లిపాయలు ఇవి వస్తున్నాయి చూడండి. 1 2 3 4 టబ్బుల్లో వేసాను ఇది ఎల్లుల్లిపాయలు. ఇదే ఫస్ట్ టైం వేసాను. వస్తుందో రాదో చూడాలి. ఇది 3 నెలల పంట అండి. ఇది 3 నెలల తర్వాత వస్తుంది. ఇది బత్తాయి అండి, ఇంకా రాలేదు పూలు. లాస్ట్ టైం పూలు వచ్చినాయి, రాలేదు, రాలిపోయింది. చూడాలి అండి. ఇది తెల్ల గలిజేరండి. ఇది వాటికై మొలుస్తాయి. ఇది సహజంగా మొలిచేది. ఇదేమో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ అంటారు, అందుకని ఉంచానండి. ఇది ఇలాగే గలిజేరు, ఎర్ర గలిజేరు ఏదో ఉంది. ఇది బెండకాయలండి. బెండకాయ చెట్లు చాలా వేసాను. మనం ఒకసారి 1 2 వేస్తే పనికిరాదండి. మనం ఎక్కువగా వేస్తే మనకు ఒకసారి కర్రీస్కి పనికి వస్తుంది అనమాట. ఇక్కడ వేసాను, ఇంకా అక్కడ కూడా వేసాను అనమాట. ఇదంతా పాలకూర. ఇది వచ్చింది సంపంగి. ఇది బెంగళూరు సంపంగి. ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి. ఇది జామ చెట్టు చూడండి, కాయలు వచ్చిన పిందెలు వచ్చినాయి, చెట్టు నిండుకున్నాయి పిందెలు. అవన్నీ ఇంకా సర్వ్ అవుతాయి. పుదీనా అండి. పుదీనా పాతవంతా తీసి కొత్త నాటాను, ఇప్పుడు వచ్చింది, సర్వ్ అవుతుందండి. ఇవంతా కాశ్మీరీ ఇది పూలు అనమాట. ఇది చెట్టుకు అందాన్ని ఇవ్వడమే కాకుండా వేరే కీటకాల నుంచి ఇది కాపాడుతుందండి. అందుకే పూల మొక్కల మధ్యలో ఈ పసుపు పూలు నాటుతారనమాట. మన మస్టర్డ్ కానీ ఇది కానీ పసుపు పూలు, బంతి పూలు కానీ నాటితే మనకు చాలా మంచిదండి. ఇది వచ్చి తెల్లగా ఇదండి. బచ్చలి ఆకు, తెల్ల బచ్చలి ఆకు. ఇది పందిరి పాకిచ్చాను. ఇది దీంట్లో ఏంటది కాకరకాయ చెట్టు పాదండి. దాటికై అవి విత్తనాలు పడి మొలిచింది. పిందెలు వస్తున్నాయి, అక్కడెక్కడ వస్తున్నాయి అన్నమాట పిందెలు. అవి ఇలా పాక్కుంటూ పోయిందనమాట. ఇవి ద్రాక్షలు చూడండి, ద్రాక్ష గుత్తులు ఉన్నాయి చూడండి. ఇది ద్రాక్ష గుత్తులు పెద్దగా అవుతున్నాయి. పెద్దగాను పండు అవుతున్నాయంటే ఈ పావురాలు తినేస్తున్నాయండి. ఎంత లోపల పెట్టినా కూడా ఇవి తినేస్తున్నాయి చూడండి. ద్రాక్ష గుత్తులు ఇక్కడ అక్కడ చెట్ల మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం కనపడడం కష్టం. ఇలా ఎర్రగా అయిపోతాయండి. ఇది తినేయచ్చు అనమాట. ఇంతలో ఈ పక్షులు తినేస్తాయి దీని. ఇలాగా ఇది చూడండి, ఇలా వస్తుంది. ఇంకొంచెం కలర్ బాగా వస్తుంది, తీయగా ఉంటుందండి బాగా. కానీ విత్తనాలు ఉన్నాయి. నేను విత్తనాలు లేదనుకున్నాను, కానీ విత్తనాలు ఉన్నాయండి. విత్తనాలతోటి ఇది కూడా చూడండి. పారాలు తినేస్తున్నాయి. పావురాలు, చిలుకలు అవి తినేస్తున్నాయండి. ఇది కూడా లాంగ్ బీన్స్ అండి. ఇది చూడండి, ఇక్కడ అంతా ఉంది. ఇవంతా చూసారా? ఇదండి ద్రాక్ష గుత్తి. ఇది అయిపోయింది, ఇది కోసేస్తున్నాను. ఇది అయిపోయిందండి, పండిపోతాయి అన్నమాట ఇవి. ఈలోగా పక్షులు తినేస్తాయి సగం. ఇదంతా పాలకూర అండి. ఇది గోంగూర. మొన్న కట్ చేశాను, గోంగూర పచ్చడి చేశాను అనమాట. ఇది ఈ పూలు. ఇందులో కూడా ఇక్కడ లాంగ్ బీన్స్ ఉందండి. ఇది లాంగ్ బీన్స్. ఈ దోసకాయ విత్తనాలు ఇవి ఉన్నాయండి, అవుతున్నాయి. కాయలేమో అవుతాయండి. అయ్యేలోగా ఇది పసుపుగా అయిపోయి మళ్ళీ ఇది అవుతుందండి. ఫ్లైస్ తినేస్తున్నాయి, దానికి నివారణ చూడాలండి. చూడాలి. ఇది లవంగ తులసి అండి. ఇది
మనం కోసి ఒకటి చూసినామంటే చాలా చాలా లవంగ తులసి ఉంది, తర్వాత వచ్చిందే పుదీనా తులసి, మింటి తులసి కూడా ఉందండి నా దగ్గర. అవి ఆకులు కోసేస్తే చాలా వాసన ఉంటుంది. ఇది దగ్గు జలుబు చేసినప్పుడు కానీ మనం ఇది చేసినప్పుడు పైత్యం వచ్చినప్పుడు ఈ రసం కానీ తినుకుంటే చాలా మంచిదండి. నేచర్ది. చక్కగా మనం ఈ మందు బిళ్ళలు మింగే కంటే వీటితో కషాయం చేసుకొని కానీ మనం టీలో చేసుకొని కానీ టీ లాగా కూడా తాగొచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇవి విత్తనాలు వచ్చేస్తాయి, వీటిని గిల్లేసేయాలండి. గిల్లేస్తే చుట్టూ గుబురుగా పెరుగుతుందన్నమాట. ఈ విత్తనాలు వచ్చేసిందంటే పెరగదు, మనం తీసేయాలి. ఇలా వచ్చినప్పుడంతా మనము ఇలా గిల్లేస్తే విత్తనాలు, లేకపోతే తొందరగా విత్తనాలు మొలిచి చెట్టు పెరగదండి. ఇది అవుతుంది. ఇది చూడండి దవనము. ఇవన్నీ అల్లం చెట్లు అండి. ఇది అల్లం నాటాను, ఇంకా చాలా చోట్ల అక్కడెక్కడెక్కడ నాటాను. ఇది వచ్చే అది నిమ్మది అండి. నిమ్మ చిన్న చెట్లోనే బాగా కాస్తాయి. ఇవంతా కాశ్మీరీ పూలు నాటేసాను అనమాట. ఇవంతా ఇది బీరకాయ పాదండి. అందుకు బీరకాయ ఎక్కడో కనపడింది కదా నిన్న. ఇదిగోండి బీరకాయ, పొడుగు బీరకాయ అని చెప్పి నాటామండి. కానీ వచ్చేదేమో ఇలా పొట్టిగానే వస్తుంది. విత్తనాలు బజార్లో తీసుకొచ్చి నాటాము, పొడుగు చూపించాడు, కానీ ఇలా పొట్టిగానే వస్తున్నాయండి. ఇవి చూడండి లాంగ్ బీన్స్, బాగా పొడుగుగా వస్తాయండి. ఇవి లాంగ్ బీన్స్ బాగా ఎక్కువగా అవుతాయి. ఈ చెట్టు అల్లుకుంటుంది బాగా, తీగలాగా తీగ అవుతుంది. ఇది కూడా దానికై కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిందండి. ఇదంతా కాకరకాయ చెట్టు పాదు, ఇది ఇలాగా అల్లుకుందనమాట. ద్రాక్ష దీనికి అల్లుకుంది. ఇవంతా పువ్వు వస్తుంది చూడండి, పూత. నిమ్మకాయలు చిన్న చెట్టుకే వస్తుందండి నాకు. ఈ రకమే ఇలా తీసుకొచ్చాను నేను చిన్న చెట్టుకు. చూడండి ఇలా మొన్న కోసేసాను. ఇదిగో ఇలా వస్తాయండి, చాలా ఉన్నాయి. దీనికి కొంచెం నీడ వచ్చేసింది, తక్కువ అయిపోయింది. ఇదని చూడండి స్టార్ ఫ్రూట్ అండి, బాగా పెరుగుతుంది చూడండి. స్టార్ ఫ్రూట్ ఇక్కడ కూడా ఉంది చూడండి, కొమ్మలుగా వస్తున్నాయి కదా. పూత ఫుల్గా ఉన్నదండి, అన్నీ రాలిపోయింది. సగం రాలి సగం ఉందన్నమాట. అయినా కూడా బాగా సర్వే అవుతుందండి. ఇలా చూడండి వచ్చిన ఇంకా బాగా పెద్ద సైజు వచ్చి ఎల్లో తిరుగుతుంది. అప్పుడు కోస్తే తీయగా ఉంటుందండి, స్వీట్గా ఉంటుంది. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇవంతా నిమ్మగడ్డి ఇందా కోసాను కదా, ఇదే అనమాట లెమన్ గ్రాస్. ఇది సన్నజాజి తీగ అండి. ఇది నైట్ క్వీన్ అంటారు కదా, అది ఇదండి. ఇది ఏళ్ళకి ఇలాచీ చెట్టు అంటారండి. ఇంతవరకు ఇలాచీలు రాలేదు, కానీ పూలు మాత్రం వస్తున్నాయి. మొత్తం ఆకు తుంచితే ఇలాచీ వాసనే. ఇంతవరకు ఇది కదా. ఇది మల్లె తీగ అండి. ఇది జాస్మిన్. ఇది నారింగ అండి. ఇది నారింగ అవుతుంది చూడండి, నారింగ. ఇది ఇంకా రెండు పక్క అటువైపు ఉన్నాయండి. ఇది అవకాడో చెట్టు. అది బ్రహ్మకమలం అండి. ఇది బ్రహ్మకమలము. ఇది కూడా చూడండి దోసకాయ. ఇది అవుతుంది చూడండి, సొరకాయ అంటారు కదా, అది అవుతున్నాయి. ఇలా అవుతాయండి, కానీ ఎల్లో తిరిగి మళ్ళీ రాలిపోతాయండి. ఇది చూడండి పక్షులు, పెద్ద గుత్తి ఉండిందండి, ద్రాక్ష గుత్తి. పక్షులు చూడండి తినేసి చిన్నగా చేసేసి. ఇది బ్రహ్మకమలం అండి, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. ఇది మామిడి చెట్టు. ఇది చెర్రీ టమాటాస్ అండి. ఇది మిర్చి మందారము. ఇది ఎన్ని వంకాయలు. కరివేపాకు చెట్టు అండి. ఇది చూడండి కరివేపాకు చెట్టు. మిర్చి అండి, పూత వచ్చింది, కాయలు కూడా ఉన్నాయి చూడండి, కాయలు కాస్తున్నాయి, స్టార్ట్ అయింది. ఇది కూడా నిమ్మ చెట్టు అండి. ఇది తెల్ల నేరేడు. ఇది వచ్చింది చెర్రీస్ అండి. చూడండి ఫుల్ పూత వచ్చింది. ఇప్పుడు అన్ని పండ్లు వస్తాయి. పండ్లు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఎర్రగా బాగుంటుంది, పచ్చ ఆకుల్లో ఎర్రగా ఉంటుందండి బాగా. అదిగోండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది ఈ మధ్య చాలా వచ్చినాయి చూడండి, ఎన్ని వచ్చినాయి మొక్కలు. అదిగో ఇది ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి.
ఒక 8 8 పండ్లు దాకా వచ్చిందండి ఫ్రూట్. పెద్దగా అవ్వాలి. ఇవంతా చెట్లు అన్నమాట ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.